సిలబస్లో ఉన్న కాంపోనెంట్స్ కాదు, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి యూనిట్ మీరు బట్టి కొట్టాలి క్లియర్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? ఏదైనా కారణం ఉండొచ్చు, ఎవరైనా చెప్పగలుగుతారా? సిలబస్లో ఉన్న ప్రతి ఫస్ట్ పాయింట్ కానించి నేను చెప్తున్నా చూడండి, ఇక్కడ ఫస్ట్ టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ కానించి ఫస్ట్లోనే మీకు రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ, టెక్నాలజీ, మిషన్స్, ఓకే, సైంటిఫిక్ స్ట్రాటజీస్ మన ఇండియాకి సంబంధించి, ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో మళ్ళీ కింద మీరు చూస్తే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్స్ గురించి. సో మనకి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అన్నాడు ఫస్ట్ యూనిట్లోనే, న్యూక్లియర్ టెక్నాలజీ అన్నాడు. ఇలా మొత్తం మనకి ప్రతి యూనిట్లో మనకు మైండ్లో ఉండాలి. సో ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే కారణం ఏమైనా ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకు సిలబస్లో టచ్ అవుతాయా లేదా అనేది మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అసలు సిలబస్సే మనకు మైండ్లో లేదంటే మీరు కరెంట్ అఫైర్స్ని జస్ట్ మ్యాగజైన్స్ తీసుకొని మొత్తం అన్నీ బట్టి కొడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ మన సిలబస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే గుర్తుపెట్టుకునేదానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ అంశాలపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. సో మనకు సిలబస్లో క్లియర్గా దేనిపైన ఉంది మీరు చూడండి. ఫస్ట్ యూనిట్లో ఇండిజినస్ టెక్నాలజీస్, మెయిన్ ఒక న్యూక్లియర్ టెక్నాలజీ చూసినట్లయితే లాస్ట్లో ఇండియాకి సంబంధించిన రియాక్టర్స్ గురించి, ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, ఇండియాకి సంబంధించిన పవర్ స్టేషన్స్ గురించి మనం చదవమని చెప్పాడు క్లియర్గా. సో అందులో నుంచి మనకు క్లియర్గా క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు. న్యూక్లియర్ టెక్నాలజీ ఫస్ట్ యూనిట్ ఉంది క్లియర్గా, ఓకే. అందులో 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్, ఈ మధ్య ఎక్కడన్నా మనం న్యూస్లో చూడొచ్చా దాని గురించి? 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ సిలబస్ ఓపెన్ చేస్తే మీకు లాస్ట్లో ఫస్ట్ యూనిట్లో అదే ఉంటుంది. సో మనం అఫీషియల్గా భారతదేశం ఈ మధ్య కాలంలో 2nd స్టేజ్లోకి ఎంటర్ అయిపోయింది, ఓకే. సో మనకి ఎప్పుడు 70 years బ్యాక్ హోమీ జహంగీర్ బాబా గారు ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇన్ని రోజులు మనం ఫస్ట్ స్టేజ్ని యూజ్ చేసుకుంటూ మనం డిజైన్ చేస్తూ వచ్చాం. బట్ అఫీషియల్గా ఈ మధ్య కాల్పాకంలో తమిళనాడులో ఫాస్ట్ బీడర్ రియాక్టర్ని ఒకటి ఇన్స్టాలేషన్లోకి తీసుకొని వచ్చింటారు. సో డెఫినెట్గా మనం ఎలా అడగవచ్చు క్వశ్చన్, ఆ 3 స్టేజ్ ప్రోగ్రామ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు డిజైన్ చేయొచ్చు. అసలు ఫాస్ట్ బీడర్ రియాక్టర్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, అందులో ఉన్నటువంటి మోడరేటర్స్ ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి కూల్ అంటే ఏంటి, ఇలా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. అంటే మనకున్న కరెంట్ అఫైర్స్ నుంచి మనకున్నటువంటి కోర్ సిలబస్ని లింక్ చేసుకునేదానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైన స్పేస్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇండియా దాని గురించే చదవాలి. అమెరికా వాళ్ళు ఏం రిలీజ్ చేశారు, చైనా వాళ్ళు ఏం రిలీజ్ చేశారు, అదంతా వేస్ట్ ఆఫ్ టైం. క్లియర్గా రాసి ఉంటుంది మీరు సిలబస్లో. ఏమని రాసింది, ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్, ఇండియాకి సంబంధించిన లాంచ్ వెహికల్స్, అది వదిలేసి ఓకే, యూఎస్ఏకి సంబంధించిన దాని గురించి, చైనాకి సంబంధించిన దాని గురించి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాటి గురించి మీరు ఇక్కడ అవసరం లేదు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ అనుకోండి, వాళ్ళకేం సిలబస్ మెన్షన్ చేసి ఉంటారు, జస్ట్ సింపుల్గా జనరల్ సైన్స్ అండ్ డే టు డే అప్లికేషన్స్ అని అంటాడు. కానీ అక్కడ ఇచ్చేది మొత్తం ఓకే, మొత్తం కరెంట్ అఫైర్స్ ఇస్తాడు ప్రిలిమ్స్లో మనకు ఇస్తాయి. బట్ మనకు స్పెసిఫిక్గా ఉంది. సో లాంచ్ వెహికల్స్ నుంచే క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారు? ఈసారి నాకు తెలిసి ఒక 2 క్వశ్చన్లు ఖచ్చితంగా రావచ్చు. ఒకటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఈ మధ్య మనం SSLV D3 అనేది కంప్లీట్ చేసాం. ఇంకొకటి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, RLV TD మిషన్. ఇంకొకటి రూమీ 1 అనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఈ మధ్య కాలంలో. ఓకే, ఇండియా ఓల్డ్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, PSLV, GSLV రెగ్యులర్గా మనకి ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది, అందరూ చదువుతాం. క్లియర్గా మనం చూస్తే PSLV డిఫరెన్స్ ఏంటి, GSLV డిఫరెన్స్ ఏంటి. ఆ GSLVలోనే ఇప్పుడు మనం ప్రత్యేకంగా LVM-3 అనేటువంటి వెహికల్స్ మనం తయారు చేసాం. క్లియర్గా మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ స్పేస్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది స్పేస్ టెక్నాలజీలో క్లియర్గా. సో ఈ స్పేస్ ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ ఇన్ ఇండియా అని ఉంది క్లియర్గా. సో అక్కడ గెస్ట్ చేయగలగాలి మనం ఏమేమి ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ అంటే గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓకే, అంటే ఫ్యూచర్లో ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, అదంతా మనం కంపారిటివ్గా చూడాలి. సో చంద్రయాన్ మిషన్సే ఉన్నాయి. సో 2008 నుంచి 2023 వరకు మనకి 2008లో చంద్రయాన్ 1, 2019లో చంద్రయాన్ 2, 2023లో చంద్రయాన్ 3. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఆగస్ట్ 23వ తారీఖున ఏదైనా సిగ్నిఫికెన్స్ మనం చూడొచ్చా ఇండియాకి? ఓకే, అంటే మనకి చంద్రయాన్ 3 ఆ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి సో దాన్ని గుర్తించుకునేదానికి ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే అప్కమింగ్ ఎగ్జామ్లో మనకి ఆ చంద్రయాన్కి సంబంధించిన కాంపోనెంట్స్, అందులో యూజ్ చేసినటువంటి మెయిన్ పేలోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మనల్ని క్వశ్చన్ కిందకి అడగవచ్చు. నెక్స్ట్ చంద్రయాన్ 4 అంటున్నాం.
ఈ మధ్య క్యాబినెట్ క్లియర్గా అప్రూవల్ ఇచ్చి ఉంటుంది కొన్ని దానిలకు క్లియర్గా, కొంత అమౌంట్ కూడా కేటాయించి ఉంటుంది. గగన్యాన్ మిషన్ చూడండి, మొన్నటి వరకు ఒక 10,000 crore రూపీస్ కేటాయించింది, ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఇంకొక 10,000 crore రూపీస్ క్లియర్. సో గగన్యాన్ మిషన్, చంద్రయాన్ 4ను ఉద్దేశించి ఇంటర్ ప్లానటరీ మిషన్స్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా మనకి? గతంలో ఎప్పుడైనా చేసాం మనం ఇంటర్ ప్లానటరీ మిషన్స్? సో మనకు కనిపించేది 2013లో జరిగినటువంటి ఈవెంట్, ఓకే, మార్స్ ఆర్బిటర్ మిషన్. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడ మంగళయాన్ 2 అంటున్నాం, ఇప్పుడు వచ్చేదాన్ని మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని మనం పిలవట్లే. ఏదైనా కారణం ఉంటుంది? మంగళయాన్ 2 అంటున్నాం. సో మనం దీంట్లో భాగంగా మనం జస్ట్ లైక్ ఒక రోవర్ సిస్టమ్, ఓకే, దానిపైన కొంత ఎగ్జామిన్ చేసే విధంగా, మార్స్ గ్రహం పైన ఎగ్జామిన్ చేసే విధంగా హెలికాప్టర్ లాంటి అరేంజ్మెంట్స్ మనం చేయనున్నాం క్లియర్గా. అంటే మన ప్రొసీజర్ కొంత చేంజ్ చేయనున్నాం క్లియర్. సో మంగళయాన్ 2 అనేది ఒకటి ఉంది. శుక్రయాన్ ఎస్పెషల్లీ ఈరోజు తెలంగాణలో కూడా ఒక ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఆ వీనస్ ప్లానెట్ని టార్గెట్ చేసిండ్రు. సో వీనస్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా వీనస్కి? సో హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. సో మరి చంద్రుడికి దగ్గరగా మెర్క్యూరీ ఉంది క్లియర్, ఓకే, సూర్యుడికి దగ్గర మనకి మెర్క్యూరీ కనిపిస్తుంది. బట్ అక్కడ నెక్స్ట్ వీనస్ మనం చూస్తున్నాం, మరి దగ్గరగా అది ఉంది కదా, ఓకే, రేడియేషన్ ఎక్కువ ఉండాలి కదా దాని ప్రభావం. మరి వీనస్ని ఎందుకు పిలుస్తున్నాం మనం హార్టెస్ట్ ప్లానెట్ అని? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చా? సో వీనస్ ఈజ్ కన్సిడర్డ్ as ది హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, మళ్ళీ ఆస్ట్రాయిడ్ బెల్ట్, మళ్ళీ మనకి జూపిటర్, ఓకే, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అంటున్నాం. బట్ వీనస్నే మనం హార్టెస్ట్ ప్లానెట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే దాని అట్మాస్ఫియరిక్ స్ట్రక్చర్ అనేది కొంత డిఫరెన్స్ ఉంది. అందులో సర్టైన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాంటివి ఉండొచ్చు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లెవెల్స్ క్లియర్లీ. సో దానిపైన రీసెర్చ్ చేయడానికి మనం శుక్రయాన్ 1 అనేటువంటి ఒక మిషన్ని ఫ్యూచర్లో కండక్ట్ చేయనున్నాం. సో మనకు క్లియర్గా అనిపిస్తాయి ఇలా ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్స్ అంటే ఇంటర్నేషనల్గా ఏదన్నా కొలాబరేషన్స్లో ఉన్నామా ఏదని చెప్పుకోవచ్చు మనం. ఫ్యూచర్లో జరపాల్సినటువంటి ఇంటర్నేషనల్ వైజ్ నిస్సార్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది, నాసా అండ్ ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ క్లియర్లీ. సో జపాన్ ఇండియాకి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది క్లియర్గా. సో వాటిని ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ మనం వెతికి మరీ చూడాలి క్లియర్గా మనకు చూస్తే.